సో మళ్ళీ వచ్చేసా ఒక మంచి ఫుల్ టైం అండ్ పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీతో. లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. ఇలా చెబితే మాత్రమే వీడియో వైరల్ అయిద్దా? ఇలాంటి వీడియోలే కావాలా మీకు? ఒక పసిపిల్లాడి ప్రాణం గురించి ఇండియాలో ఎంతో మంది కొట్టుకులాడుతున్నారు, ఫండ్స్ రేజ్ చేస్తున్నారు. ఆ పిల్ల ట్రీట్మెంట్ కోసం నేను డొనేషన్ రేజ్ చేద్దామని రీల్స్ చేస్తుంటే కనీసం ఆ రీల్స్ అసలు ఎవడన్నా చూస్తున్నాడా? చూడరు. ఎందుకు చూస్తారు? మీకు జాబ్ లింకులు కావాలి, మీకు డబ్బులు ఎలా సంపాదించుకోవాలన్నది కావాలి, అకామిడేషన్ లింకులు కావాలి, అన్ని కావాలి. కానీ ఒక మనిషి ప్రాణం పోతుంటే ఎవడు పట్టించుకోడు. ఎందుకటి చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. ఎప్పుడు మన అవసరాలనా? కొంచెం పక్కన వాళ్ళ అవసరాలు కానీ పట్టించుకోండి. నేనేం మీకు ఉన్నదంతా ఇవ్వమని చెప్పట్లేదు కదా. మీకున్న దాంట్లో ఒక చిల్లి గవ్వ, ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 5 పౌండ్లు, 10 పౌండ్లు ఎంతో కొంత మీకు చేతనైనంత తోచినంత సాయం చేస్తారని చెప్పేసి మిమ్మల్ని అడిగాను. ఎవ్వడు కనీసం రీల్ని దేగలేదు కదా. ఒక్కడిగా నేను 5 రూపాయలు కొట్టాను, 10 రూపాయలు కొట్టానని కామెంట్ చేయాల. అసలు మనుషులు ఎందుకంటే మారిపోతున్నారు నాకు అర్థం కావట్లా. కొంచెమన్నా బాధ్యత ఉండాలి మనుషులకి. ఒక చిన్న పిల్లడి ప్రాణం మనం కాపాడిన వాళ్ళం అవుతాం, ఎంతో కొంత డొనేట్ చేయండి అని చెప్పేసి అడిగాను. అసలు పట్టించుకోరే. మనుషుల్లా పుట్టిన తర్వాత మనుషుల్లా బిహేవ్ చేయాలి మనం. ఒక చిన్న పిల్లాడి గురించి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఇండియాలో ఎంతో చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నవన్నీ తాకట్టు పెట్టుకొని మరి ఇచ్చారు, ఇంకా ఫండ్స్ రేజ్ చేస్తున్నారు, చాలా వరకు కలెక్ట్ చేశారు. కానీ మనం యూకే నుంచి లేకపోతే అబ్రాడ్ నుంచి చిల్లి కప్పండి ఇచ్చామా? ఎప్పుడు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కానీ ఇవ్వాల. ఎందుకు? ఒక ఆడపిల్ల ఇచ్చింది 10,000 రూపాయలు, మనం కనీసం ఒక 10 రూపాయలని ఇచ్చామా? కొంచెమన్నా ఆలోచించి ఒక 10 రూపాయలను ఇవ్వాలనిపించలేదా మీకు? అసలు ఎట్టా? రోజు రీల్స్ చూస్తున్నారు కదా చిన్నపిల్లోడివి. ఆ పిల్లాడికి ఎక్కువ టైం లేదు, జస్ట్ ఓన్లీ 1 మంత్ ఉంది. ఇంకొక 2 కోట్లు కలెక్ట్ అయితే ఫండ్స్ ఇక చాలు, ట్రీట్మెంట్ అయిపోద్ది. కమ్మకి ఇంజక్షన్ వేయించుకొని ఆ పిల్లాడు బతికేస్తాడు. కొంచెమన్నా ఆలోచించండి రా. ఆల్రెడీ ఒక 7 కోట్ల వరకు ఫండ్స్ కలెక్ట్ అయినాయి. ఇంకా మనం ఎంతో కొంత సాయం చేస్తే ఆ పిల్లాడు బతుకుతాడు. తప్పే, నాది తప్పే. నేను అసలు ఫస్ట్ నుంచే ఈ రీల్స్ చేయకుండా ఇప్పుడిప్పుడే ఫీల్డ్లోకి వచ్చినాయని చెప్పి ఇప్పుడు రీల్ చేయడం కానీ తప్పే నాది. కొంచెం ఆలోచించండి. పిల్లలకి సాయం చేస్తే రేపు మనకు అది పుణ్యమై వస్తుంది. అసలు కొంచెమన్నా ఉండాలా. ఏం మనుషులు రా బాబు. బాయ్.